చుట్టుకో పట్టుకో పట్టుకో పక్క వేసి కట్టుకో కట్టుకో రెండు రెండు కళ్ళు చూడ చూడబళ్ళు వేడి వేడి సెగలు వేడి వేడి కగలు లోన గుండె చల్లు లోన బాణ చల్లు వేడి వేడి పగలు రేగి పగలు రగలు ఆడపిల్ల అక్క పిల్ల రాజుకుంటే సప్పు పిల్ల కుక్క పిల్ల రాజుకుంటే ఆడపిల్ల ఒకే పిల్ల సప్పు పిల్ల కుక్క పిల్ల రాజుకుంటే రాజుకుంటే పట్టుకో పట్టుకో పట్టమేసి చుట్టుకో పట్టుకో పట్టుకో పక్క మెసి కట్టుకో 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పాడి 16 ఏళ్ల వయసు పడి పడి లేచే మనసు పట్టుకో పట్టుకో పట్టమేసి చుట్టుకో పట్టుకో పట్టుకో పక్క మెసి కట్టుకో థ్యాంక్ యూ సో మచ్. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు పిదసాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న గంతకంత ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడు ఊకోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియా చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ జై జై మా రేవంత్ అన్న గన్నది మన తెలంగాణ 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి 7 ఏళ్ళాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల జిక్కిల్ది రాష్ట్రం మొదటి కన్నా ఇలమైంది నాటి నుండి నేటి వరకు ధీటుగా నిలదీస్తున్నాడు మేలుకోరా తమ్మి ఇప్పుడైనా
ఈ ఎక్స్పీరియం ప్రపంచంలోని అనేక పార్కులను, గార్డెన్లను, సందర్శనీయ స్థలాలను స్వయంగా చూసి అంతకు మించిన మరో ప్రపంచాన్ని రూపొందించాలన్న ఆయన తపన నుంచి జీవం పోసుకున్నదే ఈ ఎక్స్పీరియం. జపాన్ నుంచి తీసుకొచ్చిన మొక్కలు, శిలలు, శిల్పాలు, కళాఖండాలతో రూపొందిన వైవిధ్యమైన జీవనవనం జాపనీస్ గార్డెన్. 100 నుంచి 3500 ఏళ్లకు పైగా వయసున్న ప్రాచీన మహావృక్షాలు, అత్యధికంగా ఉన్న ఏకైక వండర్ఫుల్ ట్రీ ల్యాండ్ ఎక్స్పీరియం. అత్యాధునికమైన, విలాసవంతమైన, ప్రకృతితో పనివేసుకున్న 40 వినూత్న గదుల నిర్మాణాలు, ఇష్టంగా కాలం తెలవకుండా గడిపే 20 కాటేజీలు కలిగిన రిసార్ట్. ఇక్కడికొచ్చే అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ని తనివి తీరా అందరూ వెళ్లి ప్రత్యక్షంగా చూసి తనివి తీరా ఆస్వాదించాల్సిందే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి సృష్టిని ఇక్కడికి తీసుకొచ్చినటువంటి మన రామ్దేవ్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచెప్తూ ఉన్నాము. వరంగల్ వాస్తవులైనటువంటి వారు వారి తండ్రి గారి నుంచి ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి అని దృఢ సంకల్పంతో చేశారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ ఈ రోజున ఇంతమంది అతిరథ మహారథుల నడుమ ఈ లాంచ్ కార్యక్రమం జరుగుతున్నందుకు వారికి అభినందనలు తెలియచెప్తూ ఇప్పుడు స్వాగతోపన్యాసంతో ప్రారంభించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. రామడుగు రామ్దేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు, తర్వాత చిరంజీవి గారు, తర్వాత సీఎం రమేష్ గారు, జూపల్లి కృష్ణారావు గారు, అందరికీ స్వాగతం. యాక్చువల్గా నాకు కొంచెం స్టేజ్ ఫియర్, నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అయిన తర్వాత ఇంతమంది పెద్దల ముందు మాట్లాడడం కొంచెం దీనిగా ఉంది. బట్ అల్టిమేట్గా సీఎం గారు వచ్చేసేసి మా గార్డెన్ విజిట్ చేయడం అనేది అసలు కళలో కూడా ఊహించలేదు నేను. అది యాక్చువల్గా ఇది నేను ఎంతో 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 రుణపడి ఉన్నాను. యాక్చువల్గా అట్లాగే చిరంజీవి గారు, తర్వాత జూపల్లి కృష్ణారావు గారు, సీఎం రమేష్ గారు, తర్వాత లోకల్ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, తర్వాత అందరు పెద్దలు వచ్చేసేసి ఇంతసేపు యాక్చువల్గా సీఎం గారు నాతో పాటు నడిచారు. ఓకే, చాలా చాలా ఆనందంగా ఉంది దీనికోసం అని చెప్పేసి. యాక్చువల్గా ఎంతోమంది పెద్దలు వచ్చారు ఇక్కడికి. అందరికీ స్వాగతం అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ చూసుకున్నట్టయితే రామ్దేవ్ గారు సాధించింది చాలా గొప్ప విజయం, చాలా సంవత్సరాలు పట్టినటువంటి విజయం ఇది. కానీ మాట్లాడినటువంటి మాటలు మాత్రం చాలా చిన్నవి. అందుకనే అంటారు కదా, పీపుల్ హూ వర్క్ వెరీ హార్డ్ స్పీక్ వెరీ లిటిల్ అని. దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నానని. ఓకే, సో ఈరోజు మన కార్యక్రమంలో మనందరం వేచి చూస్తున్నటువంటి స్పీచెస్ మొదలవ్వబోతున్నాయి. మా మెగాస్టార్ చిరంజీవి గారు తరాలు మారినా, తారీఖులు మారినా, పద్ధతులు మారినా, పలుకుబడులు మారినా ఎన్నటికీ మారనటువంటి స్టార్డమ్ మా మెగాస్టార్ చిరంజీవి గారిది. పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. గౌరవనీయులు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రివర్యులు